హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలామంది రీసెంట్ టైమ్స్లో వెయిట్ లాస్ అవ్వాలని చాలా ఉంటున్నాం కదా. సో ఇందులో నేను మీకు ఈరోజు వెయిట్ లాస్ ఒక రెసిపీ అనేది చూపిస్తాను. దీనికి మీరు ఎలాంటి స్టవ్ కానీ ఆయిల్ కానీ అసలు ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఏంటి అన్నది నేను మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా వచ్చేసి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఇందులో ఎక్కువగా మనకి కుకింగ్ రిలేటెడ్ రెసిపీస్ అనేవి వస్తాయి అనమాట. సో ఆల్ టైప్ ఆఫ్ రెసిపీస్ అనేవి ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఒకసారి రెసిపీ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయాలనుకుంటే ఒకసారి ఛానల్కి అది వెళ్ళి చెక్అవుట్ అనేది చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అండ్ సో దానికన్నా ముందు వచ్చేసి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను వచ్చేసి రైస్ కేక్స్ అనమాట. సో ఇది మీకు నేను చూపిస్తాను క్లియర్గా. నేను యూజ్ చేస్తున్న రైస్ కేక్స్ మీకు ఈ క్లియర్గా కనిపిస్తుందా? నేను మీకు ఇది ఫోటో కూడా పెడతాను, పక్కనే షేర్ చేస్తాను ఇదేంటి అంటే లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది రైస్ కేక్స్లో. ఇది 100% హోల్ గ్రెయిన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే సో ఈ రైస్ కేక్స్ అన్ని ఇలా ఉంటాయి. సో ఈ రైస్ కేక్ పైన మనం ఏం వేసుకొని తినచ్చు, ఏం పెట్టుకోవచ్చు అన్నది ఇక్కడ చూడండి. మనకి బ్యాక్ సైడ్ ఇలా వాళ్ళు శాంపిల్కి ఇలా ఇచ్చున్నారు. ఏదో మన ఫ్రూట్స్ ఏమన్నా కూడా పెట్టుకొని తినచ్చు. లైక్ స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీ కానీ, బనానా కానీ, ఇంకా కివీ ఫ్రూట్ కానీ, ఏ ఫ్రూట్స్ అయినా ఏదైనా మన దగ్గర ఉన్నాయి. 35 క్యాలరీ ఉంటుంది అనమాట ఈచ్ కేక్కి. ఇంకా వచ్చేసి మనకి 0 ఫ్యాట్ ఉంటుంది. సోడియం వచ్చి 15 మిల్లీగ్రామ్ ఉంటుంది. షుగర్ అనేది 0 గ్రామ్స్ అనమాట. సో ఈజీగా మీరు నైట్ ఇన్ కేస్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ కాదు, ఈవెన్ లంచ్కి ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్కి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మీరు నైట్ టైం డిన్నర్ ఇన్ కేస్ నాకు లేట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ స్కిప్ చేద్దాం అనుకున్న టైంలో కూడా నైట్ అరౌండ్ 10 o'clock 11 o'clock కూడా మీరు ఈ రైస్ కేక్ని తీసుకోవచ్చు. ఓన్లీ ప్లెయిన్ రైస్ కేక్ని తినచ్చు. అంటే సో ఈ కేక్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఒక ప్యాక్. ఇది ఇంకొకటి అనమాట. దీంట్లో మనకి 2 వస్తాయి. ఇది ఇంకొకటి. ఇంగ్రీడియంట్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకూడదు. సో ఇలా ఉంటుంది రైస్ కేక్. రైస్ కేక్ అంటే ఇదేం లేదండి, మన సైడ్ వచ్చేసి ఇది బొరుగులు అని అంటాం, మరమరాలు బొరుగులు అంటాం కదా. సో అదేను. సో ఇలా చేసి అది ఉన్నారు. సో ఇది చాలా చప్పగా ఉంటుంది. మీరు కావాలి దీనిపైన ఓన్లీ ప్లెయిన్ది తినాలనుకుంటే దీనిపై మీరు లైట్గా సాల్ట్ పెప్పర్ అలాగా స్ప్రింకిల్ చేసుకొని కూడా తినచ్చు. సో ఇప్పుడు దీనికి ఈ 1 కేక్ నేను తీసుకుంటుంది ఈరోజు క్వాంటిటీ 2 కేక్స్ తీసుకుంటున్నాను. సో 2 కేక్స్. ఈ 2 కేక్స్కి నేను పైన ఏం తీసుకుంటాను అంటే ఏ ఫ్రూట్ నేను తీసుకుంటాను అన్నది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో అవకాడో ఫ్రూట్ తీసుకుంటున్నాను. సో ఈ అవకాడో ఫ్రూట్ ఇది కొంచెం మీడియం సైజ్ కూడా కాదు, కొంచెం పెద్ద సైజే అనమాట. సో అందుకే 2 కేక్స్ అనేవి తీసుకున్నాను. ఇది ఒక్కటి సరిపోతుంది. దీనిపైన సీజనింగ్కి మనం వచ్చేసి లెమన్ పెప్పర్ సీజనింగ్ది యూస్ చేసుకోవచ్చు, లేదు నాకు ఓన్లీ పెప్పర్ ఒకటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఎలా చేస్తాను అన్నది మీకు నేను చూపిస్తాను. ఇది కానీ మీరు కన్స్యూమ్ చేసుకుంటే మీరు ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనమాట. సో వెయిట్ లాస్ అనే అంటే ఫ్యాట్ లాస్, ఇంచెస్ వైజ్ లాస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇది ఒక రోజు తినేసి వెయిట్ లాస్ ఏం అవ్వలే అని మటుకు అనుకోవద్దు. ఇది మనం మన డైలీ లైఫ్లో రొటీన్లో ఏదో ఒక టైంలో తీసుకునేలాగా చూడండి. డైలీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీక్కి అట్లీస్ట్ ఒక 2 times or 3 times మీరు ఈ రైస్ కేక్ని ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది అన్నది. నేను ఏం సీజనింగ్ యూజ్ చేస్తాను, ఏం సీజనింగ్ అప్లై చేస్తాను అన్నది మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ అవకాడో అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, చూడండి ఫ్రెష్గా ఉంది కదా. ఇది మనకి బ్యాక్స్ ఇక్కడ మన లోపల నల్లగా ఏమన్నా అనిపించింది అంటే అది మనకి పాడైపోయినట్టు, యూస్ చేయకూడదు. ఇలా ఉంటేనే మనం యూస్ చేయాలి. సో ఇది
సో ఇప్పుడు నేను ఇది ఇలాగ జస్ట్ స్కూప్ చేస్తున్నాను. దానికన్నా ముందు వచ్చేసి దీని లోపలే ఇలాగ మ్యాష్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం మ్యాష్ చేసి వేసుకుంటే ఇంకా వచ్చేసి మనకి అవకాడోలో చాలా గుడ్ విటమిన్ అనేది ఉంటుంది, ఒమేగా 3 అలాగ ఉంటాయి కదా. సో ఇదేంటి అంటే మీరు ఇది కన్జ్యూమ్ చేశారు అంటే మీకు విటమిన్ ఈ అందుతుంది, విటమిన్స్లో లైక్ స్కిన్ బాగుంటుంది. మీరు డైలీ కానీ అవకాడో కన్జ్యూమ్ చేసుకుంటే మీకు హార్ట్ డిసీజెస్ ఏమి రావు, ఇంకా స్కిన్కి చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట అవకాడోలో మనకి. సో ఇలాగా పైన స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం 1 ఫుల్ తీసేసుకుంటున్నాం కాబట్టి సో ఈజీగా ఒక 4-5 అవర్స్ మనకు ఆకలి అయితే ఏమీ వేయదు. సో నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఆకలి వేయలేదు, నాకు ఆకలేస్తున్నాను మీరు ఆ ఫీలింగ్లో కానీ ఉండి తినేశారు అంటే ఏమన్నా వెయిట్ అనేది వెయిట్ పెరుగుతారు. సో అలా కాకుండా 4 అవర్స్ 5 అవర్స్ మీకు నిజంగా చెప్తున్నాను ఆకలి అయితే అస్సలు ఏమేయదు, అండ్ మీకు హెవీగా కూడా అనిపించదు అనమాట తినేసిన తర్వాత. సో ఇలాగా సో సేమ్ ఇలాగే ఇది నేను ఈ కేక్ కూడా అప్లై చేసేస్తాను, ఈ రైస్ కేక్ కూడాను. అండ్ ఇక్కడ నేను వచ్చే సీజనింగ్కి ఈ 2 యూస్ చేస్తున్నాను, లెమన్ పెప్పర్ సీజనింగ్ గాను ఇంకా హిమాలయ పింక్ సాల్ట్ అనేది తీసుకుంటాను. పింక్ సాల్ట్ నెక్స్ట్ దాని మీదకి వచ్చేసి ఈ లెమన్ పెప్పర్ సీజనింగ్ అనేది యూస్ చేస్తాను. సరిపోతుంది మనకి. మనము చేంజ్ చేస్తాం. 1 వచ్చేసి ఓన్లీ కంప్లీట్ సాల్ట్తో ఉంటుంది, ఇంకొకటి లెమన్ పెప్పర్ సీజనింగ్ అనేది ఉంటుంది. సో మీకు ఇది ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఇలా రైస్ కేక్స్తో డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి రెసిపీ నచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు సాల్ట్ సీజనింగ్ చేసింది ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంది. అంటే మనకి కొంచెం ఉప్పుగా తగులుతూ ఉంటుంది లైట్గా అన్నమాట, అంతేను. సో అందరూ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. సో నా బ్రేక్ఫాస్ట్ ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ లెమన్ పెప్పర్ది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఇదిగోండి లెమన్ పెప్పర్. లెమన్ పెప్పర్ది కూడా చాలా బాగుంది. ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక అమేజింగ్ రెసిపీ తోటి మీ ముందు అది ఉంటాను. సో థ్యాంక్ యూ.